ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, అలాగే జగదేక వీరుడైనటువంటి అర్జున వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ వీడియోలోకి వెళ్దాం. బుధగ్రహము అనేటటువంటిది జూన్ 6వ తేదీన మిథున రాశి సంచారం చేస్తుంది. మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ మనకి ఎప్పటి వరకు అండి, జూన్ 22వ తేదీన మళ్ళీ కర్కాటక రాశిలోకి మారతాడు బుధుడు. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టు 30వ తేదీకి అంతవరకు కూడా కర్కాటక రాశిలో ఉండి ఆగస్టు 30న సింహరాశిలోకి వస్తాడు. ఇది బుధుడు సంచారం. దీన్ని బట్టి మనకి 12 రాశుల మీద కూడా అనేకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. అసలు ఈ బుధుడు ఏమిటి, అసలు ఎవరితను అని అంటే, మనకి గురుగ్రహం తెలుసు మనందరికీ కూడా, బృహస్పతి. ఆయన భార్య పేరు తార, చాలా అందగత్తె. అయితే చంద్రుడు మనకు తెలుసు. ఈ చంద్రుడు ఏం చేస్తాడు, తన గురువైనటువంటి బృహస్పతి యొక్క భార్యను ప్రేమిస్తాడు. ఆమె కూడా చంద్రుడు అందంగా ఉన్నాడని చెప్పి ఆమె కూడా చంద్రుడిని ప్రేమిస్తుంది. వీళ్ళిద్దరి వలన కలిగినటువంటి కొడుకు బుధుడు. అయితే ఈ యొక్క బుధుడు ఏం చేస్తాడంటే, తన తండ్రి చంద్రుడు కాదు అని చెప్పేసి తన తండ్రి అంటే ద్వేషం పెట్టుకొని ఏం చేస్తాడు, ఎవరిని అభిమానిస్తాడు, ఎవరిని ప్రేమిస్తాడంటే గురుగ్రహాన్ని ప్రేమిస్తాడు. నా తండ్రి గురుగ్రహము అని చెప్పి గురువుకి శుభాలు చేస్తాడు. కానీ ఆయన ఏం చేస్తాడు, గురువు ఏం చేస్తాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతన్ని కొడుకుగా అంగీకరించడు. అందువల్లనే గురు బుధులు మనకు కలిసినప్పుడు ఏ సందర్భాలలో మేలు జరుగుతుంది, ఏ సందర్భాల్లో హాని జరుగుతుంది అనేటటువంటి విషయాలు కొన్ని ఉంటాయన్నమాట. అలాగే ఈ తారని వదలడం లేదు చంద్రుడు. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క వివాదాన్ని తీసుకెళ్ళి గురుగ్రహము మనకి దేవతల ముందు పెడతాడు, బ్రహ్మదేవుడి ముందు పంచాయతీ పెడితే అప్పుడు శుక్రాచార్యుడు వీళ్ళందరూ కూడా మనకి చంద్రుడికి సపోర్ట్ చేస్తారు. అప్పుడు రాక్షసుల పని ఏంటండి, మరి చెడ్డవదానికే కదా సపోర్ట్ చేయడం. అందువలన బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, చంద్రుడిని ఇచ్చేసేయమని చెప్పేసి తారని వదిలేయమని చెప్పి వదిలేసిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క బుధగ్రహ ఆవిర్భావం అలా జరిగింది. బుధుని యొక్క స్వక్షేత్రాలు ఏంటంటే మిథున రాశి, కన్యా రాశి. మరి ఈ రాశుల్లో ఉన్నప్పుడు ఆ బుధుడితో, ఆ రాశుల వారితో మాట్లాడటం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం అనమాట. అంటే కాలికేస్తే మెడకేస్తే కాలికేస్తారు. ధర్మబద్ధమైనటువంటి గ్రహము బుధగ్రహం కాబట్టి చాలా ధర్మంగా ఆయన వెళ్తాడు. ఆయన అలా వెళ్ళడం వల్ల మనకి 12 రాశుల వారికి కూడా వివిధమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి ఇస్తాడు. అంతేకాకుండా ఈ బుధగ్రహము అనేటటువంటిది దేనికి అంటే బుద్ధి బలానికి, నరాల వీక్నెస్ రాకుండా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అంటే బుద్ధి బలం చాలా చక్కగా, తెలివితేటల్లో చదువు రావాలన్నా, వ్యాపారం రావాలన్నా, కమ్యూనికేషన్, ముఖ్యంగా కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ప్లానెట్ ఈ బుధగ్రహం అన్నమాట. సో చక్కగా మనకి ఈ బుధగ్రహం కనుక మంచి స్థానాలలో ఉంటే వాక్చాతుర్యం బాగా వస్తుంది. ఎవరికైతే బుధగ్రహమో శత్రుక్షేత్రాల్లో కానీ నీచ స్థానాల్లో కానీ మీకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా డౌన్ఫాల్, అంటే మాటలు లేటుగా రావడము, ఇలాంటివన్నీ కూడా మీకు జరగడం జరుగుతాయి. కాబట్టి ఈ 12 రాశుల వారి మీద కూడా ఈ బుధగ్రహ సంచారం వలన ఈ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, అలాగే సింహరాశి వరకు కూడా ఆగస్టు 30వ తేదీ వరకు ఎలా ఉంటుంది అనేటటువంటిది మనకి ఈ బుధగ్రహ సంచారం నుంచి మనం చెప్పుకోవడం అనేటటువంటిది ఈ వీడియోలో జరుగుతుంది. 12 రాశులకి ఏ రాశుల వరకు ఎలా ఉంటుందో చూద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారందరికీ బ్రదర్, ఈ అర్ధాష్టమ రాహు, పంచమ శని పీడిస్తూ ఉన్నాడు. మరి ఈ బుధగ్రహ సంచారం వలన జూన్ 6 నుంచి జూన్ 22వ తేదీ వరకు మనకి ఎలా ఉంది, మిథునంలో ఉన్నాడు. అష్టమంలోకి మన యొక్క గురు బుధులిద్దరు కలయిక వల్ల మీకు నరాల వీక్నెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా, అంటే ప్రతి విషయానికి కూడా, చిన్న విషయానికి కూడా టెన్షన్ ఫీల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి, ఎక్కువగా ఆలోచించడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన
ఏ విషయంకైనా సరే ఓవర్ ఎక్సైట్మెంట్ అవ్వకుండా మీరు జాగ్రత్తగా నిదానంగా రాయాలి. విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా కష్టపడి చదవాలి. ఎంత చదువుతున్నా సరే మాకు గుర్తుండట్లేదండి అని చెప్పేటటువంటి స్టూడెంట్స్, పేరెంట్స్ వాళ్ళు నిజమే చెప్తున్నాననేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళంతా కూడా కేవలము బట్టి కొట్టేటటువంటి సంస్కృతికి ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఒరిజినాలిటీ కోసం, పిల్లల కోసం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కోళ్ళ ఫారాలు, మేకల ఫారాలు, డైరీ ఫారాలు, పౌల్ట్రీలు, ఈ మటను, చికెను షాపులు, ఇటువంటివన్నీ కూడా బ్రహ్మాండంగా సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. బ్యాంకు లోన్లకు అప్లై చేసినటువంటి వాళ్ళు ఎవరో ఏదో డిపాజిట్లు ఇస్తారు, ఏవో లోన్లు ఇస్తారు అనేటటువంటి వాళ్ళందరూ కూడా కాస్త భంగపడడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ మీరంతా కూడా అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన మీకు అందరికీ కూడా మానసిక అశాంతి అనేటటువంటిది వస్తుంది. కేవలం మీకు జరిగినటువంటి సమస్యలు, మీకు జరిగినటువంటి సంఘటనల వల్ల మీరంతా కూడా మీకు మెంటల్ టెన్షన్ వచ్చిందంటే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ మీరు మాత్రం ఏం చేస్తారు? ఇతరుల కోసం మీరు అంత బాధపడుతూ ఉంటారు. అంత మంచి మనసు అన్నమాట మీది వృశ్చిక రాశి వారికి. కానీ శని 5వ ఇంట్లో ఉన్నాడు. దానివల్ల మీ పిల్లలు మీ ప్రాణాలు తీసేస్తారు. ఈ బుధుడు అష్టమంలో పడిపోవడం వల్ల చిన్నపిల్లలు, ముఖ్యంగా మేనమామలు వచ్చి చెడగొడతారు మీ పిల్లల్ని. అరే వాడు వెళ్లకుండా సినిమాకి రానువని వీడిని స్కూల్కి కొట్టించి సినిమాకి తీసుకెళ్ళడం, లేదా వాడి సెల్ ఫోన్ వీడి తీసుకొని, వీడి సెల్ ఫోన్ వాడి తీసుకొని ఏదో రకంగా ఇప్పుడు మేనమామల వల్ల, ఈ యొక్క మేనమామ వరుసల వల్ల, లేకపోతే మీకంటే చిన్న వ్యక్తుల వల్ల మీరు తప్పుడు సలహాల వల్ల నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరంతా కూడా పేదవారికి సహాయం చేసుకోవాలా, వికలాంగులకు సహాయం చేయాలా, తర్వాత అనాథ పిల్లలకు సహాయం చేయాలా, సాధువులకి సహాయం చేయాలా. ఈ విధంగా సహాయం చేస్తే మీ యొక్క కర్మ అంతా కూడా తొలగిపోతుంది. రైతులు బ్రహ్మాండంగా ఉంటారు. కానీ ఆదాయం బాగా చేసినప్పటికీ కూడా కమిషన్ ఏజెంట్స్ కొట్టుకుపోతూ ఉంటారు. కాబట్టి ఈ జాగ్రత్తగా నేను చెప్పినటువంటి రెమెడీస్ పేద ప్రజలకు సేవ చేసుకుంటూ ఇవి కూడా చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది మీ భవిష్యత్. మనకి బుధగ్రహ సంచారము అనేటటువంటిది జరగడం వల్ల కర్కాటక రాశిలో ఈ యొక్క బుధుడున్నాడు. అందువలన కొంచెం మనకి మిత్రక్షేత్రము అనేటటువంటి చంద్రుడు హాని చేయడు, కానీ బుధుడు ఉండడానికి అసౌకర్యకరంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు మీరు అందువలన ఏం చేయాలండి అని అంటే మనకి 12 రాశుల వారికి కూడా మనకి ఏ రాశి వారికి చక్కగా మనం చెప్పుకున్నాం. అందువల్ల కొన్ని రెమెడీస్ చేసుకోవాలి మనం ఈ రాశి వారు. ఏమిటది అని అంటే మనం ఈ చక్కగా కిలోంపావు పెసల్ని, తర్వాత ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం కరెక్ట్గా 7 గంటలకి మనము దానం చేసుకోవాలి. ఒకటి అధిక పారితోషికం బ్రాహ్మడికి ఇచ్చి, రెండవది చక్కగా గ్రీన్ కలర్డ్ వస్తువులు ఏవైనా కనుక ఉన్నట్లయితే అవి కూడా మనం దానం చేసుకోవచ్చు. అలాగే రావి చెట్టుకు చక్కగా నీళ్లు పోసుకోవాలా. రావి చెట్టుకు నీళ్లు పోసి చక్కగా మీరు 108 ప్రదక్షిణాలు ఓం బుధాయ నమః అంటూ మీరు ఈ యొక్క రావి చెట్టుకి మనం బుధవారం నాడు చేయాలి. అలాగే ఓం శనేశ్వరాయ నమః అంటూ 108 సార్లు రావి చెట్టుకు చేయాలి. రావి చెట్టు మొదలలో బ్రహ్మదేవుడు, మధ్యలో మరి విష్ణువు, పైన శివుడు, శాఖలన్నీ కూడా సకల దేవతలు, ఇంద్రాది దేవతలు ఉంటారు. కాబట్టి ఈ రకంగా మీరు చేసుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క మేడి చెట్టును చూసుకోండి. ఆ మేడి చెట్టుకి గురువారం నాడు చక్కగా మనము 108 ప్రదక్షిణాలు ఓం దత్తాత్రేయాయ నమః అంటూ చేసుకోవాలి. ఇక మూడవ శాంతి ఏమిటంటే ఈ యొక్క బుధగ్రహానికి చక్కగా మనము ఓం శ్రీరాముడు కానీ, కృష్ణుడు కానీ, మరి విష్ణుమూర్తి యొక్క నామాలని అష్టోత్తర పూజను మీరు చేసుకోవాలా బుధవారం నాడు. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మహామంత్రాన్ని మీరు జపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రకంగా, అంతేకాకుండా భువనేశ్వరి అమ్మవారు దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా
బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు ఈ రాశి వారికి కలుగుతాయి. అలాగే చక్కగా శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల దగ్గర కుంకుమార్చన మీరు చేసుకోవడము, అభిషేకం చేసుకోవడము, పురుష సూక్తంతో చదువుకోవడము, ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. మరి ఈ విధంగా ఈ యొక్క నామాన్ని రోజుకి 108 సార్లు చేసుకోవాలి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని. అలాగే మనము విష్ణు అష్టోత్తరమే కాకుండా సహస్రం నామాన్ని కూడా ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ శ్రీ మహావిష్ణువుకి స్తోత్రాలు. అలాగే అష్టోత్తర విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభువు అంటూ 108 యొక్క సహస్ర నామాలని మీరు సహస్రనామ స్తోత్రాలని కూడా మీరు చదువుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనకి ఈ రాశి వారికి కలుగుతాయి. శుభమస్తు.